పేదలకు న్యాయం. కుమార్ మరియు అతని కుమారుడు ముత్తు వారి కుటుంబంతో ఒక గ్రామంలో నివసించారు. కుమార్ నిజాయితీపరుడు మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో అందరికీ వైరల్ ఫీవర్ వ్యాపించింది. దాంతో అందరూ ఉద్యోగావకాశాలు లేక తిండి లేక కష్టాలు పడ్డారు. ముత్తుకు ఈ జ్వరం వచ్చింది కాబట్టి తిండి లేదు, పని లేదు, చాలా కష్టపడ్డాను. తండ్రి, ఈ గంజి తినండి, నేను రేపు మంచి పనికి వెళ్లి మంచి భోజనం సిద్ధం చేస్తాను. మరుసటి రోజు ముత్తు ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్ళాడు, కానీ అతనికి ఏదీ దొరకలేదు. ఇంటికి తిరిగి వస్తుండగా ఒక మేక ఉంది. విక్రయించాలని నిర్ణయించుకుని మార్కెట్ కు తీసుకెళ్లాడు. ముత్తు తండ్రి దీన్ని గమనిస్తున్నాడు. మా అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయని ఈ మేకను దొంగిలించిన వాడు ఇప్పుడు ఇలా ప్రవర్తించాడు. ఏమి, చాలా కాలం మేము మా మేకను చూడలేము. అతనే దొంగతనం చేసినట్టు. నా మేకను దొంగిలించావా? రండి, ఊరు నాయకుడి దగ్గరికి వెళ్దాం. ముత్తు తండ్రి వారిని అనుసరించాడు. అయ్యా, ఇతనే నా మేకను దొంగిలించి అమ్మాలని ప్రయత్నించాడు. అది చూసి మీ ముందుకు తెచ్చాను. అయ్యా, అతను చెప్పింది నిజమే, ఇతను నా అబ్బాయి. బర్డ్ ఫ్లూ వల్ల మేం ఉద్యోగం కోల్పోయాం, తిండి కూడా లేకపోయాం, అందుకే ఈ తప్పు చేశాడు. నా అబ్బాయికి తగిన శిక్ష వేయండి. నేను మీ నిజాయితీని గౌరవిస్తాను. మీ వ్యక్తి తప్పు చేశాడని తెలిసి మీ నిజాయితీని వదులుకోను. నిత్యం మళ్ళీ ఈ తప్పు చేయకు. అయ్యా, మీ నిజాయితీకి మీ ఇద్దరికీ నా తోటలో ఉద్యోగం ఇప్పిస్తాను. మీకు చాలా కృతజ్ఞతలు. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, మనం నిజాయితీగా ఉంటే మనకు ప్రయోజనం ఉంటుంది. పేరాస పట్టినవాడు. జగన్ పని వెతకడానికి పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఇంకా చాలా దూరం నడవాలి. అప్పుడు అక్కడ ప్రభు అనే అతను అక్కడికి గుర్రం మీద వచ్చాడు. అయ్యా, మీరు పక్క ఊరికి వెళ్తున్నారా? అవును అయ్యా, నేను కూడా అక్కడికి వెళుతున్నాను. ఎండ బాగా ఎక్కువగా ఉన్నది, కాళ్ళ చెప్పులు కూడా లేవు. మీరు గుర్రం సవారీ చేస్తున్నారు కదా, కాబట్టి నాకు మీ చెప్పులు ఇస్తారా? ప్రభుకి జాలి వేసి తన చెప్పులు జగన్ కి ఇచ్చాడు. జగన్ కి చెప్పులు వాడి అలవాటు లేనందువలన తడబడుతూ నడిచాడు. కొంచెం దూరం నడిచిన జగన్ ప్రభుతో ఇలా అన్నాడు. అయ్యా, మీ దగ్గర ఉన్న గొడుగునిస్తారా? మీరు గుర్రంతో త్వరగా ఇంటికి చేరుకుంటారు. నేను ఎండలో చాలా సేపు నడవడం వలన నాకు కళ్ళు తిరుగుతుంది. ప్రభు జగన్ పై చాలా జాలిపడి గొడుగుని ఇచ్చారు. జగన్ గొడుగుతో నడవడం ప్రారంభించాడు. గాలి ఎక్కువగా ఉండటం వలన గొడుగుతో నడిచేందుకు శ్రమపడ్డాడు. జగన్ కొంచెం సేపు తర్వాత పక్క ఊరి సరిహద్దుకు చేరుకున్నాడు. అక్కడ ఒక ఇంటి ముందు తనకు చెప్పులు గొడుగు ఇచ్చిన అతన్ని చూశాడు. మనం అడిగిన వెంటనే చెప్పులు గొడుగు ఇచ్చాడు. అతడి కాడ ఉన్న గుర్రాన్ని అడిగితే లేదని చెప్తాడా? అడిగి చూద్దాం. అయ్యా, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మీరు మీ గుర్రాన్ని ఇస్తే నేను వెళ్ళిన పని చూసుకుని సాయంత్రానికి తిరిగి ఇచ్చేస్తాను. చెప్పులు అడిగాడు, గొడుగుని అడిగాడు, ఇప్పుడు గుర్రాన్ని కూడా అడుగుతున్నాడు. వీడికి సరైన పాఠం నేర్పాలి. వీడికి మన గుర్రం గుణాదిశయం తెలియదు. ఇదిగే గుర్రం, వెళ్ళిరా. జగన్ చాలా సంతోషంతో గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. గుర్రం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మన యజమాని మంచి గుణాన్ని తప్పుగా అనుకున్న అతనికి పాఠం చెప్పాలి. గుర్రం జగన్ ని కింద తేవటానికి వేగంగా పరిగెత్తి ముందు కాళ్ళని ఎత్తి జగన్ ని కింద పడేసింది. నేను చెప్పులు గొడుగును తీసుకుని దానితో ఆపకుండా పేరాసతో గుర్రాన్ని అడిగి మంచి పాఠం పొందాను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం పేరాసతో ఇతరుల వస్తువుకు ఆశపడితే అవి ఎక్కువ కాలం మనకి సంతోషాన్ని ఇవ్వవు. ఏనుగు మరియు చెరుకు వ్యాపారి కథ. రాయకోట అనే గ్రామంలో సదన్, మదన్ అనే అన్నతమ్ముళ్ళు ఉండేవారు. వాళ్ళు తమ తోటలో చెరుకు వ్యాపారం చేసి అమ్మేవారు. ఒకరోజు ఒక చిన్న ఏనుగు పిల్ల ఆహారం కోసం వెతుకుతూ అక్కడికి వచ్చింది. రా గజబుక, నీకేం కావాలి? ఆకలిగా ఉన్నది, అడవిలో ఆహారం దొరకలేదు, చెరుకు ఇస్తారా? ఇదిగో ఈ చెరుకుని తిను.
చాలా కృతజ్ఞతలు. నా ఆకలి తీరింది. రేపు మీకు ఒక బహుమతి తీసుకువస్తాను. ఓ అలాగా, రేపు చూద్దాం. మరుసటి రోజు ఆ ఏనుగు పిల్ల 2 చిన్న దంతాలు తీసుకుని తోటకి వచ్చింది. ఇదిగోనండి దంతాలు, వీటిని మీరు మంచి ధరకి అమ్ముకోవచ్చు. మదన్, మన మిత్రుడు గజమగనికి చెరుకులు ఇవ్వు, నేను ఈ దంతాలను అమ్మేసి వస్తాను. సరే, త్వరగా అమ్మేసిరా. అన్నా, ఈ దంతాలను తీసుకుని డబ్బు ఇవ్వండి. ఇవి చాలా చిన్నదిగా ఉండటం వలన 20 బంగారు కాసుల మటుకి ఇవ్వగలను. ధర చాలా తక్కువగా ఉంది, పైబడి ఇంకా కొంచెం డబ్బులు ఇవ్వండి. కుదరదు, ఇక్కడ చూడు, ఇలాంటి పెద్ద దంతాలకి 1000 బంగారు కాసుల వరకు ఇస్తాను. సరే, 20 కాసులు ఇవ్వండి, పెద్ద దంతాలు దొరికితే వస్తాను. తోటకి వచ్చిన సదన్, గజముగా, నువ్వు ఇచ్చిన దంతాలకు కొన్ని కాసులే దొరికాయి, రేపు పెద్ద దంతాలు తీసుకురాగలవా? నా తండ్రి గజరాజా కాడ చెప్పి రేపు పెద్ద దంతాలను తీసుకురమ్మంటాను. నాన్న, రాయకోట అనే గ్రామంలో నాకు చెరుకు అమ్మేవాళ్ళు స్నేహితులు. వాళ్ళు నాకు హాని కలగకుండా చాలా చెరుకులు ఇచ్చి ఆకలి తీర్చేవాళ్ళు. నేను వాళ్ళకి అడవి నుండి చిన్న దంతాలను తీసుకెళ్లి బహుమతిగా ఇచ్చాను. వాళ్ళకు పెద్ద దంతాలు కావాలంట. ఓ అలాగా, రేపు మనిద్దరం చెరుకు తోటకి దంతాలను తీసుకెళ్దాం. తండ్రి ఏనుగు 2 పెద్ద దంతాలతో తన పిల్ల ఏనుగుతో తోటకి వెళ్ళింది. ఈ దంతాలను ఇక్కడ దాచి వాళ్ళ స్వయరూపం చూసి తర్వాత ఇద్దాం. రండి మిత్రులు, ఇదిగోండి మీకు కావలసిన చెరుకులు. మదన్, ఈ ఏనుగు దంతాలు చాలా పెద్దవిగా ఉన్నది. వీటిని అమ్మితే మంచి ఆదాయం పొందవచ్చు. ఏనుగు దంతాలను తంత్రముగా విరగొట్టి తీయాలి. ఇది విన్న గజరాజా, పేరాస పట్టిన మొద్దుల్లారా, మీ గుణం తెలుసుకుని తర్వాత ఇద్దామని దంతాలు తీసుకొచ్చాను. అయితే మీరు మీ పేరాస వల్ల నన్ను హింసించి నా దంతాలను పగలగొట్టాలనుకున్నారు. మీ ఆశ నెరవేరదు. ఇద్దరు ఇక్కడ నుండి పారిపోండి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇతరులకు సహాయపడి దాంట్లో దొరికే చిన్న చిన్న బహుమతులను సంతోషంగా స్వీకరించాలి. పేరాస పడకూడదు. ఆప్యాయమైన మేక. సీవల్పురి అందమైన గ్రామం. అరుణ్ ఇంట్లో రాము అనే మేక ఉండేది. అరుణ్ దగ్గర రాము చాలా ఆప్యాయంగా ఉండేది. రాము, నేను బడికి వెళ్తున్నాను, టాటా టాటా. అరుణ్ బడికి వెళ్ళాడు. రాము, అరుణ్ లంచ్ బ్యాగ్ ని మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఇవ్వండి, నేను బడికి వెళ్ళి అరుణ్ దగ్గర ఇస్తాను. ఇదిగో, తీసుకువెళ్ళి ఇచ్చేసిరా. లంచ్ బ్యాగ్ ని ఇంట్లోనే వదిలేసి వచ్చాను, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు రాము అక్కడికి లంచ్ బ్యాగ్ తో వచ్చింది. రా రాము, చాలా ఆకలిగా ఉంది. మంచి సమయానికి నువ్వు లంచ్ బ్యాగ్ ని తీసుకువచ్చావు. అరుణ్ రాము దగ్గర నుండి లంచ్ బ్యాగ్ తీసుకున్నాడు. రాము, చాలా ధన్యవాదాలు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సరే, జాగ్రత్తగా వెళ్తాను. రాము, ఇదిగో, ఈ చీటిలో మనకి కావాల్సిన కూరగాయలు రాశాను, వెళ్ళి తీసుకునిరా. రాము కూరగాయల అంగడికి వెళ్ళింది. ఏంటి, నువ్వు మటుకే వచ్చావు, మీనా రాలేదా? అమ్మకి ఇంట్లో చాలా పని ఉంది. రాజు చీటిలో ఉన్న కూరగాయలని రాము దగ్గర ఇచ్చాడు. రాము కూరగాయలతో ఇంటికి వచ్చింది. ఒకరోజు అరుణ్ ఇంట్లో ఉన్న కోడి తన కోడి పిల్లలతో తోటలో ఉనింది. అప్పుడు అక్కడికి ఒక డేగ కోడి పిల్లలు తినడానికి వచ్చింది. డేగని తరమడానికి కోడి చాలా ప్రయత్నం చేసింది. డేగ కోడి పిల్లలను ఎత్తడానికి ప్రయత్నిస్తూనే ఉనింది. కోడి శబ్దం విని అక్కడికొచ్చిన మీనా, అరుణ్ ఇద్దరు డేగని భయంతో చూడసాగారు. అది చూసిన రాము డేగతో పోరాడింది. రాము దగ్గర పోరాడలేక డేగ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. కోడి తన పిల్లలతో సంతోషంగా ఉనింది. మీనా మరియు అరుణ్ రాముని ప్రేమతో కౌగిలించుకున్నారు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన పెంచే పెంపుడు జంతువులు, మన ఇంట్లో చొరబడే అడవి జంతువులు, పక్షులు, వీటి నుంచి మనల్ని, మన పెంపుడు జంతువుల్ని కాపాడుతుందని అర్థం. టొమాటో వ్యాపారుల గెలుపు మరియు వైఫల్యం. టొమాటోల ధర రోజురోజుకి పెరుగుతూనే ఉంది. టొమాటోల ధర ఎక్కువగా ఉంది. మన దగ్గర ఉన్న టొమాటోలను ఈ రోజు అమ్మకుండా దాచిపెట్టి కొన్ని రోజుల తర్వాత ధర ఎక్కువైనప్పుడు అమ్ముదాం. ఇలా అనుకున్న సోము టొమాటోలను ఇంట్లో ఒక గదిలో దాచిపెట్టాడు. కొన్ని రోజులు గడిచాయి. టొమాటోల ధర కిలో 200 అని సంతలో అయ్యింది. ఇప్పుడు టొమాటోల ధర ఎక్కువగా ఉంది. మనం అంగట్లో అమ్మే టొమాటో పేస్ట్ని సంతలో అమ్ముదాం.
ఇలా అనుకున్న జగన్ సంతలో టొమాటో పేస్ట్ అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. ఏంటి జగన్, ఈ బాటిల్లో ఏముంది? అన్నా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా టొమాటో పేస్ట్. దీన్ని టొమాటోలు దొరకని సమయంలో వంటకి వాడుకోవచ్చు. ఓ అలాగా, దీని ధర ఎంత? అన్నా, దీని ధర 100 రూపాయలు. ఇది 7 కిలో టొమాటోలకు సమానం. తమ్ముడు, టొమాటోలు కిలో 200కి అమ్ముతుంది. నువ్వెలా తక్కువ ధరకి పేస్ట్ అమ్ముతున్నావు? అన్నా, టొమాటోలు కిలో 10 రూపాయలు ఉన్నప్పుడు వాటిని చాలా కొంటాను. వాటి నాణ్యతను పెంచి కొత్త పరిజ్ఞానంతో పేస్ట్గా తయారు చేస్తాను. వాటిని అంగట్లో అమ్ముతాను. సరే తమ్ముడు, పేస్ట్ ఎన్ని రోజులు ఉపయోగించవచ్చు? అన్నా, 6 నెలలకి ఉపయోగించవచ్చు. అలాగా, ఒక సీసా టొమాటో పేస్ట్ ఇవ్వు. టొమాటోల ధర కిలో 200 ఉంది. మనం టొమాటోలను ఇప్పుడు అమ్ముదాం. ఇలా అనుకున్న సోము టొమాటోలు ఉన్న గదిని తెరిచాడు. టొమాటోలు గాలిపటం లేనందువల్ల కుళ్ళిపోయాయి. ఇంకా దుర్వాసన వచ్చింది. అయ్యో, మన దురాశ చెంది దాచిన టొమాటోలన్నీ పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏ వ్యాపారం చేసినా దాన్ని నిజాయితీగా చేయాలి. కాలానికి తగినట్టుగా ఆధునిక సౌకర్యాల మూలం కూరగాయలు మరియు పండ్లు వాటిని నాణ్యతను పెంచి అమ్మవచ్చు అని అర్థం. గాడిదకు సహాయం చేసిన కుక్కపిల్ల. మేటిపట్టి అనే గ్రామంలో చాకలి పనిచేసే ముత్తు అని జీవించేవాడు. అతను పెంచి ఆ గాడిదకి పనిచేసే రోజుల మటుకి ఆహారం ఇచ్చేవాడు. పక్కనింట్లో నివసించే అరుణ్ పెంచే కుక్కపిల్ల టామీ మరియు గాడిద స్నేహితులు. ఒకరోజు రాత్రి ముత్తు నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు అక్కడికొచ్చిన దొంగ ముత్తు పెట్టి ఉన్న డబ్బుల సంచిని దొంగిలించాడు. గాడిద సరైన ఆహారం లేకుండా అలసిపోయి ఉనింది. అందువల్ల గాడిద దొంగని పట్టుకోలేకపోయింది. అప్పుడు దొంగని చూసిన టామీ దొంగని తరిమింది. దొంగ టామీకి భయపడి డబ్బుల సంచిని కింద వేసేసి పరిగెత్తాడు. టామీ డబ్బుల సంచిని తీసుకుని వచ్చింది. ఏంటి, డబ్బుల సంచి కనపడటం లేదు? నువ్వు ఇక్కడే కదా ఉన్నావు, నీకు తెలియదా డబ్బుల సంచి ఎవరు తీశారని? దొంగ ఒకడు వచ్చి తీసుకుని పారిపోయాడు. నువ్వు నన్ను లేపకుండా ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. ముత్తు గాడిదని కర్రతో కొట్టేదానికి చేతిని పైకెత్తాడు. అయ్యా అయ్యా, గాడిదని కొట్టకండి, ఇదో మీ డబ్బుల సంచి. నేనే దొంగని తరుముకుని వెళ్లి ఈ డబ్బుల సంచిని తీసుకొచ్చాను. అప్పుడు అక్కడికి అరుణ్ వచ్చాడు. మీరు గాడిదకి ప్రతిరోజు ఆహారం ఇవ్వటం లేదు. పని చేసేటప్పుడు మటుకి అతనికి ఆహారం ఇస్తున్నారు. అది ఆహారం లేకుండా అలసిపోయి ఉన్నప్పుడు అది ఎలా దొంగని పట్టుకోగలుగుతుంది? మనం మన జంతువులకి ప్రతిరోజు ఆహారం ఇవ్వాలి. అరుణ్, ఇది నా తప్పే. ఇక నుంచి ప్రతిరోజు గాడిదకి ఆహారం ఇస్తాను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం మన వ్యాపారం కోసం పెంచే జంతువులకు పని లేనప్పుడు కూడా ఆహారం ఇవ్వాలని అర్థం. చీమ మరియు పక్షి కథ. ఒక అడవిలో చిన్న పక్షి ఒకటి ఉనింది. అది ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు ఒక చీమ కనిపించింది. దాన్ని తిందామని అనుకుంది. ఏ పక్షి, నేను చాలా చిన్నవాడిని. నన్ను తినడం వల్ల నీ ఆకలి తీరదు. నువ్వు నాతో రా, చాలా చీమలు ఉన్న ప్రదేశాన్ని చూపిస్తాను. నీకు రోజు కావలసిన ఆహారం అక్కడ దొరుకుతుంది. పక్షి కూడా కావలసినంత ఆహారం దొరుకుతుందన్న ఆశతో చీమతో పాటు వెళ్ళింది. అక్కడ చాలా చీమలు ఉనింది. పక్షి కూడా సంతోషంతో చీమలు తిందామని అనుకుంది. పక్షి ఆ చోట వేటగాడు వల వేసి ఉంచిందని గమనించలేదు. వేటగాడు వేసిన వలలో పక్షి చిక్కుకుంది. మనం వేసిన వలలో పక్షి చిక్కుకుంది, దాన్ని పడదాం. అయ్యా, నేను చాలా చిన్నవాడిని. నేను మటుకే మీ ఆకలికి సరిపోను. నాతో పాటు రండి, చాలా పక్షులు ఉన్న చోటిని చూపిస్తాను. వేటగాడు కూడా పేరాసతో పక్షితో పాటు వెళ్ళాడు. కొంచెం దూరం వేటగాడితో వెళ్ళిన పక్షి తర్వాత వేగంగా ఎగిరి వెళ్ళిపోయింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చేతిలో దొరికిన దానితో చాలు అని అనుకోకుండా పేరాస పడితే ఉన్నది కూడా పోతుందని అర్థం.